హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేట్స్. ఈరోజు రెసిపీ చుక్క కూర పుదీనా చట్నీతో కలర్ రైస్. ముందుగా చుక్క కూరని పుదీనాని కట్ చేసుకున్నాక శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 10 నుంచి 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరని పుదీనాని పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చుక్క కూర పుదీనా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. మధ్యలో ప్లేట్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇక్కడ నాకు కంప్లీట్గా చుక్క కూర పుదీనా మగ్గిపోయిందండి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కలర్ రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి చెక్క లవంగం వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 4 గ్లాసులకు చొప్పున 8 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అందులో మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎసరు ఉడికేలోపు మనం మగ్గించి పెట్టుకున్న చట్నీని మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 6 నుంచి 7 వెల్లుల్లి వేసుకోవాలి. మనం ముందుగానే మగ్గించి పెట్టుకున్న చుక్క కూర పుదీనాని వేసుకొని మీ రుచికి తగినంత ఉప్పును వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నాకు ఎసరు ఉడికిపోతుందండి. అందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యంని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని అన్నంని మగ్గించుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఇక్కడ నాకు అన్నం కంప్లీట్గా మగ్గిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కలర్ రైస్ రెడీ అయినట్టే.